టీఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. పార్టీలకు అతీతంగా మణికొండ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 5,06,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించడం జరిగిందన్నారు. ఓకే, సైలెంట్ ఉండు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మణికొండ మున్సిపాలిటీలో ఇంచుమించు 5,06,00,000తో పెద్ద ఎత్తున రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, సెంట్రల్ లైట్స్ కానీ ప్రారంభం జరిగింది. దానికి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీరంతా కూడా చూస్తున్నారు. ఈ సంవత్సరంలో కూడా ముందు కూడా మేమందరం ఎలక్షన్లో పోయినప్పుడు కౌన్సిలర్సే కానీ, చైర్మన్సే కానీ అందరూ మేమందరం డెవలప్ చేస్తాను ఆలోచనతో ప్రజలకు మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం మేమందరం అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎప్పుడు కూడా ఏది అనుకోకుండా అందరూ కూడా కలిసి బాగా డెవలప్ చేసుకుంటాం. 5,60,00,000 6,00,000 అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక పని ఒక్క డివిజనే 2-3 డివిజన్లు ఇంకా చాలా పనులు చేస్తున్నాం. మణికొండ మేము ముందు ఎలక్షన్ రాకముందు ఎట్లా ఉండే, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎట్లా మీరు అందరూ కూడా గమనించే వాళ్ళు వస్తుంది. పార్కులు కూడా బ్రహ్మాండంగా పార్కులు చేసుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంచి డెవలప్ ముందు నడుస్తుంది. యువకుడు ముఖ్యమంత్రి ఎప్పుడు డెవలప్ చేయాలనే ఆలోచనతో మాకు చెప్తుంటాడు. రాక 10 ఏళ్ళ గురించి మన ప్రభుత్వం ప్రజలు మనం నిలుపుతున్నారు. ప్రజలకు ఇచ్చే హామీలను కూడా తీసుకురావాలని అంచెలంచెలు హామీలు చేస్తున్నారు. అంచెలంచెలు కూడా హామీలన్నీ కూడా తీసుకునే బాధ్యత తీసుకున్నాం. ఇది ఒక్కటే కాదు, కూడా డెవలప్మెంట్ కూడా మేము అందరూ చూస్తున్నాం. మూసీనది మీద అపరాధం లేదు. ఆ మూసీనది మీద ఎవరికి కూడా అలాంటి అపరాధాలు ఉంచుకోవద్దు. ఉన్నవారు నేను సీఎం గారితో మాట్లాడినాం. ఆయన కూడా ఒకటే అన్నాడు, ఎవరికి కూడా మనం ఇబ్బంది పెట్టకుండా మనం మూసీనది చేసే బాధ్యత మనం తీసుకుందామని చెప్తాం. అది కూడా ప్రజలకు కూడా నేను చెప్పేది ఒకటే, అపోజిషన్ వాళ్ళు చాలా మాట్లాడతారు, కానీ మాట్లాడిన పని చేయడు, పని చేయనోడు మాట్లాడతారు. అందుకని మేము పని చేసి మాట్లాడుతున్నాం. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మూసీనది మీద సుందరంగా చేయాలని ఆలోచనతో ఫస్ట్ సారిగా దోబిదట్ నుంచి మనం గడ్డపెట్టి దాకా మనదే ప్రారంభం కాబోతున్నది. రాబోయే రోజులు ఒక మంచి అవకాశం, మీ కాన్స్టిట్యూన్సీకి ఒక మంచి పేరు ఉంది. అలాంటి పేరు మేమంతా కూడా ప్రజాప్రతినిధులు నిలబెట్టుకొని ముందు ప్రజలకు ఇంకేం కావాలని చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.